ఛీ! ఫోన్ ఎప్పటికి ఫోనే. ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు. ఏదో సింగరేణి ఇప్పుడు దసరా మామూలు వస్తున్నది. దసరా అడ్వాన్స్ వస్తున్నారు కదా! ఇగో ఇప్పుడే ఫోన్ వచ్చింది. దసరా అడ్వాన్స్ వస్తుంది, దీపావళి బోనస్ వస్తుంది అని చెప్పేసి అని లక్షలు లక్షలు వస్తున్నాయి అని చెప్పేసి అని ఏమైనా బయలుదేరా అని చెప్పేసి అని ఫోన్లు చేస్తాను. కానీ బాయిలో పని చేసిన ఎరుక లోపల పోయి వాడు ఎంత అది చేస్తే వాడు చెమటగక్కి దుమ్మనక దూలనక రాత్రి పగల డ్యూటీ చేస్తే ఇంటికంచెల్లి వెళ్ళి ఫోన్ వచ్చాయి ఊరోళ్ళు. మీకు 2 లక్షలు వస్తానే అడగరా అని చెప్పేసి అని ఫోన్ చేయబట్టి ఈ 2 లక్షలు ఎక్కడికి వచ్చాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఉండే 6 నెలలు ఒక 2 లక్షలు కట్ అవుతాయి. ఆడు చిన్నోడా పెద్దోడా కాదు, మనకి ఎంత జీతం వస్తే అంత కట్ అవుతుంది. ఇప్పుడు 2 లక్షలు వచ్చినాయి, అప్పుడు 2 లక్షలు కట్ అయినాయి. 6 నెలలు మనకి జీతం లేక మళ్ళీ 2 లక్షలు అప్పు చేసుకొని కూర్చున్నాడు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు బాయ్ ద్వారా ఏమైనా పైసలు వస్తాను అడగదా అని చెప్పేసి అని ఫోన్ చేయబట్టి నాకు 50 ఇస్తా 20 ఇస్తావా అని. ఇక్కడ వీనికేమో అని పిల్లం పొరగాళ్ళకే బట్టలు కొనడానికే పైసలు లేవు. ఎందుకంటే ఆ 6 నెలలు కట్ అయిన పైసలు అప్పు తెచ్చే పెట్టుకున్నాడు. అవి కానీ కొంచెం సింగరేణ బావి ద్వారా సింగరేణ ఏడ్చుడు కాదు. సింగరేణుడు అంటే వాడు అటుకనే బావిలో పోయి ఏదో తిరిగేస్తాడు కాదు. వాడు ఎంత కష్టపడితే వాడు ఎంత చెమట తీస్తే వానికి ఆ పైసలు వస్తాయని మీరు ఆలోచించుకోవాలి. ఇంకోటి ఏంటంటే బావిల పని వాడు చేస్తేనే మనకి ఇంత కరెంట్ వస్తుంది. మన తెలంగాణకి వచ్చే కరెంట్ అంతా మనదే, సింగరేందే. వాడు లోపలికి పోయి చూస్తే వాని అవతారాన్ని చూస్తే వాడు పని చేసేటప్పుడు వీడు మనోడేనా మన కొడుకేనా అనేది మీరు గుర్తుపట్టరు. వాడు అట్లా పని చేసుకుంటూ వాని పిల్లల్ని పోషించుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రులను పోషించుకోవాలి. లోపలికి పోయి పైకి వచ్చేంత వరకు మనకు తెలియదు. అది సహజ సిద్ధమైనది కాదు. అది ప్రకృతికి విరుద్ధంగా లోపలికి పోతాడు. వాడు ఒక పని చేస్తాడు, వాడు బతాడు అని చెప్పేసి అని బతకనియాడు. బయట కనబడంగానే సింగరేణి దూరా అని చెప్పేసి అని పిలవకూడదు. సింగరేణి కట్టాలు సింగరేణికి ఉంటాయి, వాడు చేసే బాధలు వానికి ఉంటాయి. సేఫ్టీగా పని చేసుకుంటూ రక్షణతో కూడుకున్న పని చేయండి. జై సింగరేణి, జై జై సింగరేణి.